వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అర్ధాష్టమ రవి యొక్క దోషం ఈ రాశి వారికి తొలగిపోయినది. పంచమ స్థాన స్థిత బుధ శుక్రులు యోగిస్తూ ఉన్నారు. గురుబలం చాలా ప్రధానంగా ఈ రాశి వారికి ఉన్నది. ఈ వారంలో 2.5 రోజులు మినహాయించి మిగతా వారం అంతా చంద్రుని యొక్క బలం ఉన్నది. కాబట్టి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలిస్తూ ఉండడం, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం ద్వారా కొంత మానసిక ప్రశాంతత అనేటువంటిది ఈ రాశి వారికి వస్తుంది. ప్రత్యేకించి గురుబలం ఉండడం గొప్ప బలంగా చెప్పవచ్చును. గోచార రీత్యా ఒక 45 నుండి 50% బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశిగా వృశ్చిక రాశిని మనం చెప్పవచ్చును. ఎప్పుడైతే పంచమంలో సప్తమంలో గ్రహాలు అందులోనూ లాభస్థానంలో చంద్రుడు ఉంటారో పనులన్నీ కూడా చాలా స్పీడ్గా అవుతూ ఉంటాయి. ఏదైనా ఒక పని, ఒక శుభ కార్యక్రమం అనుకున్నారు, లేదా ఒక ఇల్లు కొనుక్కోవడం, ఇల్లు కట్టడము, ఇటువంటివి ఏవైనా పనులు అనుకున్నప్పుడు అందులో చాలా టకటక స్పీడ్గా పనులన్నీ కూడా మూమెంట్ ఉంటుంది. ఎక్కడ ఆగిపోవడం కానీ దేని గురించి ఆలోచించడం కానీ ఉండదు. అయితే కొంత స్వయంకృతాపరాధం ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పంచమంలో రవిగ్రహం ఉండడం, దేహాలస్యం సుహృత్కే సహా అన్నారు. శరీరం కొంత బద్దకిస్తూ ఉంటుంది, లేదా ఏదైనా ఒక రుగ్మత, ఏదైనా ఒక శారీరకమైనటువంటి సమస్య. ప్రత్యేకించి రవి ఎముకలకి కారణమైనటువంటి గ్రహం కాబట్టి ఎముకలకి సంబంధించినటువంటి సమస్యలతోటి బాధపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కొంత ఉత్సాహం తగ్గడం, ఎక్కడికి ప్రయాణం చేయడానికి లేకపోవడం, లేదా అనుకున్నటువంటి ఇవి కొంత వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులు, ఇవే కొంత దేహాలస్యం సుహృద్కేసి. ఇది కొన్ని స్వయంకృత అపరాధ. కొన్ని పనులకి మీరు ఉండనవసరంలా, మీరు లేకున్నా అవుతూ ఉంటాయి. ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీ యొక్క ప్రజెన్స్ లేకపోయినా పనులు ఏమైనా జరుగుతాయి అనుకుంటే వాటిని ముందుకు తీసుకెళ్ళండి, అంతే తప్పితే వాటిని ఆపే ప్రయత్నం చేయకండి. ఉద్యోగ పరంగా ఉండేటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి. తోబుట్టువులతోటి అలాగే అన్నదమ్ములతోటి ఉండేటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారి యొక్క సపోర్ట్ అనేటువంటిది దొరుకుతూ ఉంటుంది. అంతేగాక కొన్ని కొత్త ఆలోచనలు చేస్తారు. బుద్ధి మార్పు వస్తూ ఉంటుంది. బుద్ధి కర్మానుసారిణి అన్నారు. కర్మ అనేటువంటిది జాతకాన్ని బట్టే ఉంటుంది, దాన్ని బట్టే బుద్ధి వస్తూ ఉంటుంది. ఇప్పటివరకు మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇంకో చోటకి వెళ్దాం. ఇప్పటివరకు ఇక్కడ ఉద్యోగం చేసాం కదా, ఇంకో చోటకి వెళ్దాం. ఇది ఇప్పటివరకు ఉద్యోగం చేసాం కదా, ఇంకోటి చేద్దాం. ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆలోచనలు మంచివి కాదు. రవి రాహువులు పంచమ స్థానంలో కలిసి ఉండడం అనేటువంటిది మంచిది కాదు. కాబట్టి ఎటువంటి నిర్ణయాలు కూడా ఈ వారం తీసుకోకండి. ఈ వారం వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ.